హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఏంటి ఇంత పెద్ద చాట పొడవు చాట అనుకుంటున్నారా? అవునండి, ఇల్లు ఊడ్చినప్పుడు కిందకి వంగి ఆ చిన్న చాటలో చెత్త తీయాలంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. పైగా మల్టిపుల్ సర్జరీస్ అయినాయి కదా నాకు. సో నాకనే కాదు, కొంతమంది కిందకి వంగి తీయాలంటే నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీసు, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు, ముసలి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బాగా ఇబ్బందే కదా. సో దీనికి ఏంటా పరిష్కారం అని సెర్చ్ చేస్తుంటే నాకు ఈ ప్రోడక్ట్ అయితే కనిపించింది. అలాగే ఈ ప్లాస్టిక్ బ్రూమ్ కనిపించింది. ప్లాస్టిక్ వాటిలతో ఇంట్లో అయితే ఊడవకూడదు, బట్ బయట వాకిలి ఊడ్చుకోవచ్చు కదా అని చెప్పి చాటనైతే ఇంట్లో వాడుకుని బ్రూమ్నైతే బయట వాకిలి దగ్గర ఊడ్చుకోవడానికి పనికొస్తుంది అని చెప్పి తెప్పించుకున్నాను. నాకైతే ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది వంగకుండా. అండ్ నడుము నొప్పి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ వంగలేరు కాబట్టి దీన్ని అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చు. నేను మామూలుగానే వంగకూడదు, ఈ నడుము నొప్పితో అసలు ఇల్లు ఊడవాలన్నా చెత్త ఎత్తాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. దీనితో అయితే చాలా ఈజీగా ఉంది చూడండి. చక్కగా ఊడ్చేసుకుని ఇలా తీసేసుకోవచ్చు. అండ్ అట్లాగే హైట్ ఉండటం మూలాన చక్కగా కిందకి మనకి రాడ్ ఉంది కాబట్టి పైకి తీసి చెత్త అయితే పడేసుకోవచ్చు. ఈజీగా ఉంది కదా. అయితే మామూలు చీపిరితో ఇలాగా చాట్లోకి చెత్త వేసుకోవచ్చు. అండ్ ఇన్ కేసు ప్లాస్టిక్ ఇంట్లో కూడా వాడుకుంటాం అనుకునే వాళ్ళు ఇలా రెండింటిని కలిపి ఇలా ప్లేస్ చేసేసుకోవచ్చు. సో నేను చూపించిన ప్రోడక్ట్ బాగుంది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. జిప్లాక్ పౌచెస్ అయితే తెప్పించుకున్నాను. ప్యాక్ ఆఫ్ 100 వచ్చేసినాయి. ఏంటి 100 పౌచెస్ ఏం చేసుకుంటారు అనుకోవచ్చు. జర్నీ చేసేటప్పుడు నాకు జీలకర్ర అలా తీసుకెళ్ళడం అలవాటు. అంటే అన్ని జర్నీలు చేస్తున్నావా 100 తెప్పించుకున్నావు అంటే కాదు, జస్ట్ ఐడియాస్ ఇస్తున్నాను వీటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది. సో దీనిలో వేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు. బాక్సులు ఎందుకు, స్టీల్ బాక్సులు బరువు బ్యాగ్లో అని చెప్పి. నెక్స్ట్ రీజన్ వచ్చేసి తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు ప్రసాదాలు పంచిపెడుతూ ఉంటాం కదా, ఎందులో పేపర్లో చుడితే ఆ నెయ్యి అదంతా పేపర్కే అంటుకుంటుంది, ప్లస్ మన బ్యాగ్లో కూడా కొంచెం ఖరాబ్ అవుతుంది కదా. సో ఇలా జిప్లాక్ కవర్స్లో అయితే ఇవ్వచ్చు. అండ్ తాంబూలాలు ఇచ్చినప్పుడు శనగలు ఇస్తూ ఉంటాం కదా వరలక్ష్మి వ్రతానికి, మెయిన్ దీనికోసమే తెప్పించుకున్నాను నేను. సో శనగలు అయితే ఇందులో వేసేసి ఇవ్వచ్చు. అలాగే పసుపు కుంకుమ ప్యాకెట్లు కూడా దీనిలో వేసి ఇవ్వచ్చు పేపర్లో చుట్టి. నెక్స్ట్ అలాగే ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక 3-4 టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తీసుకెళ్తూ ఉంటారు చాలా మంది. సో బ్యాగ్లో అలా పడేసుకుంటే మనకి కనపడవు. సో ఒక దానిలో ఇయర్ రింగ్స్, ఒక దానిలో చైన్స్, ఒక దానిలో ఫింగర్ రింగ్స్, ఒక దానిలో శారీ పిన్స్, పిన్నీస్లు ఇట్లా తీసుకెళ్తే మనకి బ్యాగ్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఏది కావాలంటే అది ఈజీగా తీసుకోవచ్చు. బాక్సులు పెట్టుకునే బదులు ఇలాగా లెస్ వెయిట్గా ఉండే పౌచెస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు దీనిలో టాబ్లెట్స్ కూడా పెట్టుకుని వెళ్ళిపోవచ్చు మనం. ఫస్ట్ బర్త్డేస్కి బేబీ ఫోటోషూట్ అయితే ప్లాన్ చేస్తున్నారు కదా బేబీస్కి అందరూ. బాయ్ ఆర్ గర్ల్ ఎవరికైనా సరే మై ఫస్ట్ బర్త్డే అని ప్రింట్తో ఉన్న టీషర్ట్, పాలీ కాటన్ స్పన్ మెటీరియల్ లాగా చాలా స్మూత్గా ఉంది, బ్రీతబుల్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది బేబీస్కి. ఇది ఫస్ట్ బర్త్డేనే కాదు, ఫస్ట్ బర్త్డే నుంచి 9th బర్త్డే అంటే మై 9th బర్త్డే, 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th 1 year నుంచి 9 years పిల్లలకి అందరికీ కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.